హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నాకు ఇష్టమైన ఫోటో చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ. చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫొటోస్ అనో, బంధువుల ఫోటోలను, పిల్లల ఫోటోలను, లేకపోతే టూరిస్ట్ మీద ఫోటోలు చూస్తే వాళ్ళకి ఆనందం వేస్తుంది. నాకు ఈ ఫోటో చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క ఫోటో నా జీవితాన్ని మార్చాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కథం చేద్దామని చూసినారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కుటుంబాన్ని అవమానాల పాలు చేయాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో నాకు ఒక ఆశ్చర్య నవ్వేమంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా మీద పెట్టి శ్రద్ధ ఒకరోజు జగన్ మీద పెట్టుంటే ఎలక్షన్ ముందు ఓ 10 సీట్లు ఎక్కువ వచ్చేది. సీరియస్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలాన్ మాస్క్ ఆయనే దానికి చైర్మన్ ఎండి, ఆయన కూడా షాక్ అయ్యింటాడు, ఎవడురా వీడు స్వామి అనేసి. అన్ని ట్విట్టర్లో ఏం చేశారు అంత పని. మీరు అదే పని పట్టుకొని పేటీఎం గాళ్ళు డబ్బులు జీతాలు తీసుకొని పేటీఎంల కోసం కక్కుర్తిపడి తిప్పినారు. తిప్పి ఉంది లేనిది ఉంది, అరగంటకు ఒకటి గంటకు ఒకటి దొండకాయ కిరణ్ అనేసి. నేను దొండకాయని అనుకోండి, కానీ పవర్ఫుల్ దొండకాయ, నేను ఘాటైన దొండకాయ. మీరు తెలుసుకో విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, చిట్టిరెడ్డి అండి బ్యాచ్, మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి అనేసి, నేను మళ్ళీ చెప్తా చిట్టిరెడ్డే, ఆయన పేరు చిట్టిరెడ్డే. ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి, పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలైపోయింది ఈరోజు అనుకుంటా. ఆ అమ్మాయి మీద ఈరోజు ఆ అమ్మాయిని బలి చేశారు. ఆ అమ్మాయి ఎక్కడో పాపం 2-3 ఏళ్ళకి దాంకొని ఉండిందంట, కేసులు ఉన్నాయని రాకుని ఉంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన అభినయ్ రెడ్డి, భూమన సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, టీడీడీ ఎక్స్ చైర్మన్ కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్, ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి, మేము నీతో సపోర్ట్ చేస్తాం, 25 లక్షలు డబ్బులు ఇస్తాం, కిరణ్ రాయల్ మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి, అన్నీ చెయ్యి అన్నారు.